ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే మనం బాగుంటే సరిపోతుంది, పక్కనోళ్ళ లైఫ్ మనకెందుకు, ఒకరికి మనం ఎందుకు హెల్ప్ చేయాలనే ఆలోచనలో ఉంటాం. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారండి, చాలా అరుదైన రకం అని చెప్పుకోవచ్చు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక భయం వేస్తుంది ఒక ఇళ్లలోనే. కానీ మనకంటూ ఎవరో తెలియని వ్యక్తి రోడ్డు మీద చనిపోయి అక్కడ ఉంటే దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ అంత్యక్రియల దగ్గర వరకు చూసుకుంటారు కదా. సో మీ థాట్ కి హ్యాట్స్ ఆఫ్. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయ్యారు. ఏంటి, ఏం జరిగింది? ఇట్లా రోడ్డు మీద ఉన్న అనాథ శవాలు కానీ, ఐడెంటిటీ లేని డెడ్ బాడీస్ కానీ కలెక్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? ఇక నార్మల్గా ఎట్లా ఇప్పుడు వెళ్తుంటాము, రోడ్డు పైన ఉంటారు, వాళ్ళకి దెబ్బలు లేకుంటాయి పాపం. ఓకే, వాళ్ళకి ఫుడ్ పెట్టే రారు, అలా ముట్టుకోవాలంటే ఫస్ట్ టైం నాకు కూడా భయం అయింది. ముట్టుకోవాలన్నా, దగ్గరికి వెళ్ళాలన్నా ఎట్లా స్మెల్ రావడము, ఆ స్మెల్కి నాకు వామిటింగ్ రావడము చాలా జరిగినాయి. ఇక వీళ్ళకి అసలు ఎవరు ఉండరు అని చెప్పి నేనే ఒక డెసిషన్ తీసుకొని ఎప్పుడన్నా ఏడ్చారా ఇలాంటివన్నీ చూస్తూ? ఏడ్చాను. ఆ పాప చనిపోయింది, 13 years పాప. చాలా బాధ అనిపించింది. అమ్మ వచ్చి నా కాలు పట్టుకుంది, అమ్మో అనిపించింది. ఇప్పటి వరకు ఎన్ని డెడ్ బాడీస్ మీరు ఇలా తీశారు? చాలా తీసాను. అంటే ఒక 1000 మందివి ఒక హైదరాబాద్ లోనేనా చుట్టుపక్కల? హైదరాబాద్ అంతే. హైదరాబాద్ లో ఏం తెలియక రోడ్డు మీద 1000 మంది చనిపోయారు. యాక్చువల్లీ అన్నోన్, అంటే మొత్తం సూసైడ్ చేసుకున్న వాళ్ళు అన్ని టోటల్ గా. ఎక్కువగా ఏ ఏరియాలో ఉన్నా మీరు చూసింటారు చనిపోయిన వాళ్ళని? రోడ్స్ మన ఇక్కడ నాంపల్లి స్టేషన్ ఏరియా ఒకటి, కాచిగూడ ఏరియా ఒకటి, గోపాల్పురం ఏరియా ఒకటి. మామూలుగా పక్కనుండి చూస్తే మనం బాగున్నాంలే అని సర్దుకొని పోయే రోజులు ఇవి. కానీ పక్కనోడు బాధపడుతుంటే మనం కూడా ఆ బాధను ఓన్ చేసుకోవాలంటే అంత మనసు ఉండాలి కదా. నాకు పెద్ద పెద్ద మాటలు రావనా, ఇట్లా కొంతమంది ఎట్లా మాట్లాడతారు, నాకు అవన్నీ రావు. నాకు చేయడం వచ్చు, ఈ మాటలు చెప్పడం అంటే నాకు రావు. అంతే అంతే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడండి. నిజంగా ఈయన చాలా ప్రత్యేకమైన మనిషి అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే మనం బాగుంటే సరిపోతుంది, పక్కనోళ్ళ లైఫ్ మనకెందుకు, ఒకరికి మనం ఎందుకు హెల్ప్ చేయాలనే ఆలోచనలో ఉంటాం. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారండి, చాలా అరుదైన రకం అని చెప్పుకోవచ్చు. పక్కనోళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, పక్కనోళ్ళకి ఏమన్నా అయినా సరే ముందరికెళ్ళి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు అలాంటి వ్యక్తి అయినా. సో ఈయన ఏం చేస్తారంటే బేసిక్గా రోడ్ సైడ్ అనాథ శవాలు ఉంటాయి, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసుకెళ్ళి మార్చులు అప్పచెప్పి మళ్ళీ తిరిగి వస్తుంటారు. సో ఇంతకీ ఎవరైనా, ఎందుకు ఈ సోషల్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదండి, సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు, విఘ్నేష్ ఆయన పేరు. సో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఎందుకు ఆయన ఈ సోషల్ కాజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా విఘ్నేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటన్నా, ఒక మనిషి అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక భయం వేస్తుంది ఒక ఇళ్లలోనే. కానీ మనకంటూ ఎవరో తెలియని వ్యక్తి రోడ్డు మీద చనిపోయి అక్కడ ఉంటే దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ అంత్యక్రియల దగ్గర వరకు చూసుకుంటారు కదా. సో మీ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న. అంటే అది చెయ్యాలన్నా సరే మనసు ఉండాలి, అది ఏదో చెయ్యాలి అంటే ఏదన్నా ఉంటాయి, కొన్ని చేస్తే నలుగురు చూస్తారు, క్లాప్స్ కొడతారని. కానీ మీది అలాంటి ఆలోచన అయితే కాదు. మరి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడన్నా? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయ్యారు. ఏంటి, ఏం జరిగింది? నాన్న కొంచెం ఫీవర్ ఉండే, టైఫాయిడ్ వచ్చిండే, చనిపోయారు. టైఫాయిడ్ వల్ల నాన్న చనిపోయారు. మీరు ఎంతమంది? ఇద్దరు అన్నదమ్ములు. మీరు అన్న? నేను. ఓకే, మరి అన్న ఏం చేస్తున్నారు? అన్న బస్ డ్రైవర్. ఓకే, అండ్ చదువు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th అన్న. 10th వరకే? 10th వరకు చదువుకున్నా. ఎందుకన్నా? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి కూడా మేము గుడిసెలా అట్లా బతికినాం అన్న. మా డాడీ ఉన్నప్పుడు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా గుడిసెలా అట్లా బతికినాం. గుడిసెలోనే అక్కడ గుడిసె ఇక్కడ గుడిసె వేసుకొని బతికినాము. ఒక స్టేజ్కి వచ్చామని లోపలనే డాడీ చనిపోయాడు. ఓకే, డాడీ చనిపోగానే ఇక నేను పేపర్ వేయడం. అన్న చిన్న ఏజ్, చిన్నప్పటి నుంచే. అన్నది కూడా చిన్న ఏజ్. అప్పుడు నేను 8th class లో ఉన్నాను. ఓకే, మా డాడీ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. ఇక ఏండు, ఇక మా అన్న కొంచెం అక్కడక్కడ జాబ్ చేయడము. అన్నది అప్పుడే ఇంటర్ అయిపోయింది, నాది 8th.
ఓకే. ఇక నేను 2 years అటెండేషన్ అన్న నన్ను మరి చదివించారు. అమ్మ ఇబ్బంది పడేవారా మిమ్మల్ని చదివించడానికి? మమ్మీ కూడా కొంచెం బయట జాబ్కి వెళ్ళారు. ఓకే. ఏ పని చేసేవాళ్ళు? బాసనల పనికి వెళ్తున్నాను. ఓకే. బాసర్ల పనికి మమ్మీకి వెళ్ళి వెళ్తుండే. మిమ్మల్ని చదివించేవారు. మమ్మీ అన్న ఇద్దరు కలిసి నన్ను. ఓకే. అన్న అప్పుడు డాడీ చనిపోగానే అన్న కూడా మానేసిండు. ఓకే. నాన్న చనిపోవడం వల్ల భారం పెరిగింది ఇక. ఓకే. అట్లా అయింది. సో ఏంది ఆఫ్టర్ దట్ మేము నాకు 10th అయిపోయింది నాది కూడా. నేను కూడా డ్రైవింగ్కి స్టార్ట్ అయ్యాను. 10th తర్వాత ఇంకా చదువుకోలేదు? 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా నేను పేపర్ వేయడం, సైకిల్ తీసుకెళ్ళి పాలు వేయడం అట్లా చేస్తుండే. నామోషి అనిపించేది కాదు? ఏం లేదన్న, నామోషి ఏం లేదు. ఏదైనా మనం చేసుకోవాలి, మనం చేసుకుంటే మొత్తం కదా అట్లా ఉండండి. అంటే చిన్న వయసులో ఏంటంటే చాలా మందికి వెళ్ళి ఆడుకోవాలి, బాగా అంటే ఆనందంగా ఉండాలి, ఇంట్లో ఉండకూడదు అనుకుంటారు. కానీ పని చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఓకే. మరి 10th కే చదువు అనుకున్నారు. మరి డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు అంటే చిన్న ఏజ్ కదా, ఇబ్బంది పడేవారా? చిన్న ఏజ్ అసలు ఎవరు నా డ్రైవింగ్ కూడా పెట్టుకోలేదు. లైసెన్స్ ఉండదు. అయితే ఒక మన సార్ ఉండే నార్మల్ గా పెట్టుకునే చిన్న ఒక 5,000 శాలరీ ఇచ్చిండు. 5,000తో స్టార్ట్ చేశారు? 5,000తో శాలరీ ఇచ్చిండు. అట్లా 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 నార్మల్ గా. ఓకే. ఈ రోజు ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారు. ఓకే. అండ్ జాబ్ అంటే ఇంకా ఆయన దగ్గర చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏమైనా షిఫ్ట్ అయ్యారా, అక్కడే ఉన్నారా? ఇక తర్వాత అన్నయ్య కొంచెం అన్న కూడా పెద్దగా అయ్యింది కదా, మెల్ల కార్ తీసుకున్నాం నార్మల్ గా. సొంత కారు కొన్నారు? సొంత కారు కొనుక్కున్నాం ఇండిగా. కొనుక్కొని మెల్లమెల్లగా ట్రావెల్స్ లాగా చేసుకుంటూ అన్న డే నడిపేయడం, నేను నైట్ నడిపేయడం, అట్లా చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని చూస్తే సోషల్ కాజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇదేనా మీ ప్రైమరీ జాబ్, ఇంకా వేరేమన్నా చేస్తున్నారా? నాది కార్ సేల్స్ బిజినెస్ ఉంది, సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్. ఈ బిజినెస్ ఉంది? బిజినెస్ ఉంది నాకు, కార్ సేల్స్ బిజినెస్ ఉంది. నాకు కార్ ఉంది, మన టాక్సీ ప్లేట్ వెహికల్ ఉంది. ఓకే. అది కూడా కొంచెం ట్రావెల్స్ లో తిరుగుతా ఉంటాయి. ఎవరికన్నా అవసరం ఉంటే ట్రావెల్స్ కి వెళ్తుంటారు. ఓకే. మరి ఇది బాగుంది. అంటే ఒక సోషల్ కాజ్ చేయాలి, ఇట్లా రోడ్డు మీద ఉన్న అనాథ శవాలు కానీ, ఐడెంటిటీ లేని డెడ్ బాడీస్ కానీ కలెక్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? నేను అంబులెన్స్ డ్రైవర్ ఉండేనా? అంబులెన్స్ డ్రైవర్ ఉండే. అయితే కొన్ని రోజులు మాకు కారు కొన్నామన్నాం కదా, కొంచెం ఇబ్బంది అయ్యి అమ్మేసుకున్నాము. ఓకే. అన్న కూడా కొంచెం ఇబ్బందిలో ఉండే. సో నేను అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ కొన్ని ఇలాంటి సిచ్యువేషన్ చూశాను. చాలా బాధ అనిపించింది కొన్ని. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే మాకు అర్థం కావాలి కదా. ఈ రోడ్ పైన చనిపోయిన వాళ్ళని ఎవరు తీసుకెళ్ళకపోవడము, గమనిస్తూ ఉంటుండే. ఎవరు తీసుకెళ్ళకపోవడము, కొంచెం లేట్ కావడము, అవి పురులు పట్టడము అట్లా అవుతుండే. కొంచెం మంది పూర్ ఫ్యామిలీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేంత ఉండదు. అవును. సో అట్లా అని కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇక నాకు కూడా అప్పటికే కొంచెం కార్ సేల్స్ పెరిగినది. నేను ఒక అంబులెన్స్ తీసుకున్నాను. ఓకే. మీరే సొంతంగా అంబులెన్స్ తీసుకున్నాను నేనే. ఓకే. ఇప్పుడు మాకు కనిపించేది కూడా ఓన్ అంబులెన్స్. ఓకే. ఓన్ అంబులెన్స్ తీసుకొని చేస్తూ ఇప్పటి వరకు ఎన్ని డెడ్ బాడీస్ మీరు ఇలా తీశారు? చాలా తీసాను. అంటే ఒక 1000 మందివి ఒక హైదరాబాద్ లోనేనా, చుట్టుపక్కల? హైదరాబాద్ అంతే. హైదరాబాద్ లో ఏం తెలియక రోడ్డు మీద 1000 మంది చనిపోయారు. యాక్చువల్లీ అన్నోన్ అంటే మొత్తం సూసైడ్ చేసుకున్న వాళ్ళు అన్ని టోటల్ గా. ఇప్పుడు ఒక పిఎస్ ఏరియా ఉంది, ఆ ఏరియాకి ఎంత ఉంటుందో అక్కడ యాక్సిడెంట్ అయినా, ఉరేసుకుని చనిపోయినా, సూసైడ్స్ ఏమున్నా, మన మర్డర్స్ అయినా, బర్నింగ్ అట్లా, ఇంకోటి వాటర్ లో డెడ్ బాడీస్ అట్లా అన్ని, ప్రతి ఒక్క డెడ్ బాడీ. ఓకే. మరి అంటే మీరు ఒక మాట అన్నారు, కొన్ని డెడ్ బాడీస్ రోడ్ సైడ్ అక్కడే పడికి ఉంటారు, మత్తులో చనిపోయి ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి పురుగులు ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి. మరి అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి తీసుకొని తీయాలన్నా సరే చాలా భయంగా ఉంటది కదా, మరి మీరు ఎలా తీస్తున్నారు? నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే కనీసం అంటే కొన్ని చూస్తేనే భయం వేస్తుంటది కదా, అట్లీస్ట్ మన శరీరాన్ని కూడా ఏంటి ఇది అంతా అని ఎట్లా అనిపిస్తుంది కదా. నాకు చిన్నప్పటి నుండి ఇదే. ఇంకోటి అంబులెన్స్ ఉన్నప్పుడు చాలా చూసిన కొన్ని ఇవన్నీ నేను చెప్పలేను కానీ. చెప్పండి, పర్లేదు. ఇక నార్మల్గా ఎట్లా ఇప్పుడు వెళ్తుంటాము, రోడ్డు పైన ఉంటారు, వాళ్ళకి దెబ్బలు దాకుంటాయి పాపం. ఓకే. వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు రారు, అలా ముట్టుకోవాలంటే ఫస్ట్ టైం నాకు కూడా భయం అయింది. ముట్టుకోవాలన్నా, దగ్గరికి వెళ్ళాలన్నా ఎట్లా స్మెల్ రావడము, ఆ స్మెల్కి నాకు వామిటింగ్ రావడము చాలా జరిగినాయి. ఇక వీళ్ళకి అసలు ఎవరు ఉండరు అని చెప్పి నేనే ఒక డెసిషన్ తీసుకొని. అంటే అంత మనసు ఎలా వస్తుంది? వచ్చిందన్న గాడ్ గిఫ్ట్. అది గాడ్ గిఫ్ట్ ఎంత ఉన్నా సరే, మన ఇంట్లో అమ్మ ఉంది, అరే మనం కష్టపడుతున్నాము, మనకి నాన్న లేరు, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, మనం బాగా డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది కదా. బట్ మీరు ఇలాంటి ఒక దారిని కూడా చూస్ చేసుకున్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ, అమ్మ కానీ అన్న కానీ ఏమన్నా అడ్డుపడేవారా? స్టార్టింగ్ లో అడ్డుపడ్డారు. ఓకే. ఏమనేవారు? స్టార్టింగ్ లో ఎందుకురా మనమే చక్కలేము, అవసరమా అది ఇది అని అన్నారు. ఓకే. తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించింది. అంటే పక్కింటి ఎవరన్నా వచ్చి చెప్పడం ఇట్లా చెప్పడం. ఓకే. ఓకే. ఇంకా స్టార్టింగ్ లో నేను అసలు సోషల్ ఇట్లా పెట్టకపోతుండే సోషల్ మీడియాలో. అవును. నా ఓన్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుండే. ఓకే.
ఒక 1 year నుంచి స్టార్ట్ చేసిన నేను 1.5 అంటే ఎందుకు ఐడియా వచ్చింది సోషల్ మీడియాలో మీరు చేసే వర్క్ చూపించాలని? మా బ్రదర్ నాకు ఇట్లా చెప్పారనమాట. మీ అన్నయ్య వద్దన్న వ్యక్తి? అన్నయ్య కాదు, మా ఇంకొక ఉంటారు కదా ఇట్లా బ్రదర్ చెప్పారు, అరే ఇట్లా పెట్టొచ్చు కదా అంటే నాకు సిగ్గు అనిపించింది. అరే పెడతారా ఇట్లా ఇవి కూడా పెడతారా చేయవచ్చా అని. సరే పెడదాంలే అని చెప్పి ఇట్లా మెల్ల పెడుతుంటే ఇప్పుడు క్లిక్ అయింది. ఓకే, ఫేమ్ వచ్చి అట్లా. ఫేమ్ అనేం కాదు, చాలా మందికి ఏంటంటే మీరు చేసే సర్వీస్ నచ్చుతుంది. సోషల్ వర్కర్ విఘ్నేష్ అనేది యూట్యూబ్ లో చూడొచ్చు, మేము ఇన్స్టాలో చూడొచ్చు, అంటే వైరల్ అయిపోతున్నాయి. అంటే మీరు వెళ్ళి అక్కడికి తీసుకొని చేసేది ఇలా చేస్తారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడన్నా ఒక డెడ్ బాడీ తీసినప్పుడు మీరు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా? లేదన్న కాలేదు. అంటే మీరు అన్నారు కదా స్మెల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండే, బట్ హెల్త్ ఇష్యూస్ ఏం రావా? లేదన్న లేదు. ఓకే, అలాంటి అయితే నాకు ఏం రాలేదు, కానీ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ వీటికి ఏమైనా రూల్స్ ఉంటాయా? మీరు ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది పలానా చోట ఇక్కడ ఒకరు చనిపోయారని? పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తారు. మీరు వెళ్ళే ప్రతి చోటికి పోలీసే కంపల్సరీ. ఓ సొంతంగా ఉండదు, సొంతంగా అసలు నేను చేయను కూడా చేయను. ఎందుకు చేయకూడదు? లేదన్న, అంటే వాళ్ళు ఎలా చనిపోయారో తెలియదు కాబట్టి మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకు ఆ రైట్స్ కూడా లేవు. ఓకే, కంపల్సరీ ఒకవేళ అట్లా ఎవరైనా కాల్ చేసి వెళ్ళినా కూడా నేను కంపల్సరీ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తాను. సో మీకు హైదరాబాద్ లో ఉన్న పోలీసు వాళ్ళు అందరూ తెలుసు? ఓకే, ఎక్కువగా ఏ ఏరియాలో ఉన్నా మీరు చూసింటారు చనిపోయిన వాళ్ళని? ఎక్కువ అంటే రైల్వే స్టేషన్ ఏరియా అన్న. రైల్వే స్టేషన్ ఏరియా అంటే నాంపల్లి. సూసైడ్ కాదన్న, రోడ్ పై చనిపోయిన వాళ్ళని చెప్తున్నాను మీకు. నాంపల్లి అన్నోన్ డెడ్ బాడీస్ చెప్తాను మీకు. ఓకే చెప్పండి. రోడ్స్ మన ఇక్కడ నాంపల్లి స్టేషన్ ఏరియా ఒకటి, కాచిగూడ ఏరియా ఒకటి, గోపాల్పురం ఏరియా ఒకటి. ఎక్కువ ఇక్కడే ఎక్కువ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తా ఉంటారు కదా, ఆంధ్ర నుండి సమ్ బీహార్ సంథింగ్ అదర్ స్టేట్స్ వచ్చి వస్తూ ఉంటారు ఇక్కడికి. అట్లా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఫుడ్ లేక రోడ్డు పైన ఉండడము. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏది పడితే తినేస్తారు కదా ఫుడ్. అవును, తిని కాలం ఇంకా ఎక్కువ ఇంజ్యూరీ అయ్యి షుగర్ అనేది ఎక్కువ పెరిగి అట్లా అవుతుంది. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు చాలా మంది చనిపోయిన వాళ్ళని మీరు చూస్తుంటారు కదా, అందులో మీకు ఎవరినన్నా చూసి జాలేసిందా? అంటే అరే ఇతను ఎందుకు అనవసరంగా చనిపోయాడు, ఏమన్నా వాళ్ళ ఐడెంటిటీ ఇట్లాంటివి తెలుస్తుంటాయి కదా, అట్లా ఎవరిదన్నా రివీల్ అయిందా? అంటే కొంతమంది మతి స్థిమితం తప్పిపోయి వచ్చేస్తారు కదా. మతి స్థిమితం తప్పిపోయారు. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఏంటంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నా పేజ్ వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది, అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, నేను వాళ్ళ ఫేస్ పెడుతున్నాను. అవును, ఈ మధ్య వాళ్ళ ఫేస్ పెట్టి అందరికి షో చేస్తున్నా అన్నమాట. ఓకే, నా డిస్ప్లేలో అతను ముస్లిం ఏంది అని అట్లా. సో అంటే ఆ మనిషి ఏ ఊరు నుంచి తప్పిపోయి ఒకవేళ మా ఇన్స్టాలో చూసి వాళ్ళు కాల్ చేస్తున్నారు నాకు, ఇతను మా మనిషి అని చెప్పి. అట్లా చాలా మంది దొరికారు. చాలా మంది దొరికారు. వాళ్ళ ఇంటికి అప్పచెప్పారు 50 మెంబర్స్ దాకా. 50 మందిని ఇద్దరు నాని గొప్పనే తెలుసా? 50 మంది దాకా ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ కుటుంబం వాళ్ళని కోల్పోయి ఎంతో బాధపడుతుంటారు కదా. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తిని తిరిగి పొందినప్పుడు మీకు ఏమైనా చెప్పి డబ్బులు ఇచ్చేవారా? లేదు, డబ్బులు ఇచ్చడం తీసుకోపోతుండే. డబ్బుల కోసం అస్సలు కాదు. ఓకే, బట్ వాళ్ళు పడే సంతోషం చాలు అంతే. అరే మాకు దొరికిండు మా అతను అని. ఇన్ని సంవత్సరాలు చెప్పుతున్నాము, అసలు ఎక్కడ దొరకలేదు. ఎలా వస్తుంటారు మీ ఐడియా ప్రకారం? చూస్తారు కదా, నాకు మాకు కాల్ చేస్తారు, మా నంబర్ ఉంది. అంటే వీళ్ళు మా ఊరు నుంచి ఊరికి ఎక్కడి నుంచో ట్రావెల్ ఇంత దూరం ఎట్లా వస్తుంది? అయితే నేను వాళ్ళని అడుగుతాను కదా, నార్మల్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తాను నేను, అసలు ఎందుకు అంటే ఎప్పుడు తప్పిపోయాడు, అసలు మీ మనిషినా కాదా, ఒకసారి నాకు ఫోటో పంపించండి. నేను కూడా చేస్తాను, ఐడెంటిటీ కరెక్టా కదా నేను కూడా చేస్తాను. ఈ ఫోటో పంపించండి, అతను టాటోస్ ఉన్నాయా, నేను ఖచ్చితంగా టాటోస్ చూస్తాను అనమాట. అతను ముస్లిమా హిందూ అని ప్రైవేట్ పార్ట్స్ చూస్తాను, చూసి చెక్ చేస్తాను. ముస్లిం ఉంటే ముస్లిం, హిందూ అంటే హిందూ, టాటోస్ చూస్తాను, చెప్తాను అనమాట. అంటే దీనిలో కూడా ఏమన్నా ఫేక్ తగిలాయా? అంటే కొంతమంది మా వాళ్ళే అంటారు, టాటోస్ ఉన్నాయా అంటే లేవు అంటారు. వాళ్ళు మా వాళ్ళే అంటే కొంతమంది ఫేస్ అనేది అప్పటికి ఇక్కడ చాలా చేంజ్ ఉంటుంది కదండి. ఒక 3 years ఉంది, 3 years అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చేంజ్ అయిపోతుంది కదా, ఫుడ్ లేక వాళ్ళు అట్లా. ఓకే, సేమ్ మా వాళ్ళ లెక్కనే కనిపిస్తున్నారు అది అని అంటారు. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ మీరు చెప్పారు కదా, అంటే ఎవరైనా మర్డర్ అయినా సరే, సూసైడ్ చేసుకున్నా సరే అని. సో ఈ మర్డర్ గిడ్డర్ అంటే అలాంటి కేసెస్ లో మిమ్మల్ని ఎలా పంపిస్తున్నారు? అంటే ఇప్పుడు డెడ్ బాడీ ఉంటుంది కదా, డెడ్ బాడీ షిఫ్ట్ చేసేది నేనే. ఓకే, షిఫ్టింగ్ వరకు. బట్ అక్కడ అంతా అరేంజ్మెంట్స్ అంతా పోలీస్ వాళ్ళు వెళ్తారు ఖచ్చితంగా. అన్నోన్ కైనా ఏకైనా ఖచ్చితంగా డిపార్ట్మెంట్, మనం ఓన్ గా వెళ్ళి చేసేది ఏముండదు. మీకు ఏమన్నా మనీ పే చేస్తారా అన్న? ఇప్పుడు అన్నోన్ కి అయితే నేను ఫ్రీ చేస్తాను అన్న. ఒకవేళ ఇట్లా నోన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని ఇస్తారు అంటే పోలీస్ వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇస్తారు, పోలీస్ వాళ్ళు ఇస్తారు. ఓకే, మరి ఇప్పుడు మీ అంబులెన్స్ లెక్కించుకున్నాక డైరెక్ట్ వెళ్ళి మార్చరీలో అప్పచెప్తారా, లేకుంటే మార్చరీ అంత్యక్రియలు ఏం చేయరు? లేదు, మార్చరీ. ఒకవేళ పూర్ ఉంటే నేను అంత్యక్రియలు నేను సపోర్ట్ చేస్తాను. మరి వాటికి మీరు ఎక్స్పెన్సెస్ ఎలా బేర్ చేస్తారు? నాకు ఉంది అన్న, నాకు బిజినెస్ ఉంది. అవును, బట్ మీరు కూడా మీ అవసరాలు చూసుకోవచ్చు కదా.
అంటే నేను మనం ఉన్నదే సోషల్ వర్కర్ కదన్నా, చేయాలి. ఓకే, ఎప్పుడన్నా ఏడ్చారా ఇలాంటివన్నీ చూస్తూ? ఏడ్చాను. ఎప్పుడు జరిగింది అది? ఒక మన ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ ఉండే, ఒక లేడీ, నా వీడియో ఉన్నట్టుంది అందులో, చూసాను. ఆ పాప చనిపోయింది, 13 years పాప. 13 ఏళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది? సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ. ఓకే, చనిపోయింది. అప్పుడు కొంచెం నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ వచ్చి నా కాలు పట్టుకుంది, అమ్మో అనిపించింది నాకు. ఆ రోజు మాటలు లేవు ఇంకా. ఓకే, అంటే మనం చేసే మంచి చెడు రెండు కనిపిస్తుంది పనిలో. మరి మంచి అయితే ఇలా కనిపిస్తుంది, మరి ఎవరన్నా చెడ్డగా కూడా మాట్లాడేవారా? ఇక మాట్లాడతారా నా చెడ్డగా, నేను నన్ను పట్టించుకున్నామని. అంటే ఎలాంటి మాటలు వస్తాయి? వీడేంద్రా బయటికి ఇవన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇట్లా ఉంటాడు, వీడికి ఈ పని చేస్తుండే, అంత ఫేకా అనుకుంటారు. కొంతమంది వీడికి కావాల్సుకొని చేస్తుండే అనుకుంటారు. ఓకే, కూడా ఒకవేళ ఆలోచిస్తాడన్నా. అంటే కొన్ని సినిమాలు మేము చూస్తాం, డెడ్ బాడీస్ ను కూడా సేల్ చేసుకుంటారు, డెడ్ బాడీస్ వల్ల లాభం పొందుతారని, అలాంటి మాటలు కూడా వచ్చాయా? అంటే చాలా మంది అనుకుంటారు యాక్చువల్లీ ఎట్లా అంటే కిడ్నీస్ తీసుకుంటారు అవి అని, తెలియదు వాళ్ళకి, తెలియక అంటారు. అవును, కానీ యాక్చువల్లీ పోస్ట్ మార్టంలో ఎలా ఉంటుంది అంటే, మన లివర్ దగ్గరికి కొంచెం శాంపుల్స్ తీసుకుంటారు, హెడ్లకి కొంచెం శాంపుల్స్ తీసుకుంటారు, లాస్ట్ ఫుడ్ ఏదైతే తిన్నామో అవి శాంపుల్స్ తీసుకొని అవి టెస్ట్కి పంపించి మళ్ళీ సేమ్ ఎలా ఉందో అలా చేస్తారు అంతే. ఓకే, దాంట్లోకి ఏం తీసుకోవడానికి ఉండదు, ఏముండదు. చెప్పండి. ఒకవేళ మనము ఇవ్వాలి డొనేట్ అనుకుంటే ఐస్ ఉంటాయి అక్కడ, మన మార్చరీ దగ్గర వాళ్ళు ఉంటారు, ఐడి ఉన్నట్టు వాళ్ళు మన పర్మిషన్ ఇచ్చి మనం సంతకం పెడితేనే వాళ్ళు తీసుకుంటారు. ఫ్యామిలీ ఓకే, మరి అన్నోన్ బాడీస్ ఏమన్నా వచ్చినప్పుడు? లేదన్న, అన్నోన్ బాడీస్ ఉంటే అసలు ముట్టరు వాళ్ళు, ముట్టుకోరు. అంటే మీరైనా అంటే ఎట్లనో పోయి అంత్యక్రియ చేస్తారు కదా, కళ్ళు ఇట్లాంటివి దానం చేయొచ్చు కదా? లేదన్న, మనకు రైట్స్ ఉండవు. అన్నోన్ డెడ్ బాడీ నేను కూడా అంత్యక్రియలు చేసినప్పుడు నాకు ఉండదు. ఓకే, అది మొత్తం వాళ్ళకి మొత్తం వాళ్ళే ఉంటారు. ఒకవేళ పూర్ ఉంటేనే పూర్ క్రిమిషన్స్. ఇంకోటి మన అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకెళ్తాను కదా, ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్ళి వాళ్ళని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసినప్పుడు బాధ్యత నాదే వాళ్ళది. వాళ్ళు చనిపోయినా వాళ్ళ అంత్యక్రియలు చేయాల్సిన బాధ్యత కూడా నాదే. అంటే అది రూలా? రూలు. ఇప్పుడు ఎవరైనా నేను జాయిన్ చేస్తాను, వాళ్ళు చనిపోయారు, ఆ ఫాదర్ నాకే కాల్ చేస్తాడు మళ్ళీ, బాబు ఈ అమ్మాయి చనిపోయింది, వచ్చి తీసుకొని వెళ్ళు అని. మళ్ళీ నేను తీసుకొని మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ శ్మశాన వాటికి వెళ్ళి అంత్యక్రియలు చేస్తాను. మరి ఇప్పుడు వరకు ఎంత మందిని అంత్యక్రియలు చేశారు? చేశాను ఒక 100 దాకా చేసిన. 100 దాకా. ఎప్పుడన్నా భయం వేస్తుంటుందా పడుకున్నప్పుడు, నిద్ర రాకపోవడం అట్లా? అంటే ఏదైనా డెడ్ బాడీ అని చూసింటారు, ఇట్లాంటి పని ఉంటాయి కదా. అంటే అట్లా భయమైంది అంటే అన్న, నార్మల్గా నేను ఒకసారి ఒక తాతయ్యని తీసుకెళ్ళాను, నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది అది. ఆశ్రమంలో ఇద్దామని చెప్పి తీసుకెళ్ళాను. ఎంత వయసు అయినా ఉంటాడు? ఒక 50, 60, 55, 60 ఏళ్ళ వయసు అయినా. ఎక్కడ కనిపించాడు? రోడ్ పైన సంథింగ్ ఇట్లా నాకు కంప్లైంట్స్ వచ్చాయి, కాల్. ఓకే, వెళ్ళాను, వెళ్ళి మొత్తం అతను క్లీన్ చేశాను. అతని కాలికి మొత్తం ఇట్లా ఇంజురీ ఉంది. అయితే మొత్తం నేను అంతా క్లీన్ చేశాను, డ్రెస్సింగ్ చేశాను, మొత్తం ఆయన మంచి బట్టలు వేసి ఫుడ్ తినిపించి ఆశ్రమం తీసుకెళ్తే ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకు? అతనికి ఇంజురీ ఉంది కదా, కాళ్ళకి ఇంజురీ ఉంది. అతని పని చేసుకొని ఉంటా అంటేనే తీసుకుంటా అంటున్నారు. చాలా మందిని రిక్వెస్ట్ చేసిన, చాలా మందిని బతిమలాడిన, అన్నా ప్లీజ్ తీసుకోండి ప్లీజ్, కాస్ట్ టైం నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా చేస్తాను, ఇప్పుడు ఒక్కసారి తీసుకోండి అంటే ఎవరు తీసుకోలేరు. అంటే ఏంటి ఆ ఇంజూర్డ్ పర్సన్ ని తీసుకుంటే తప్పేంటి? మళ్ళీ అతని వల్ల అందరికీ సోకుతుంది కదా. ఓకే, ఆయనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే, ఆయనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకో మళ్ళీ మొత్తం అవుతుంది అన్న, ప్లీజ్ మేము తీసుకోము అని చెప్తే, ఆ రోజు మార్నింగ్ నేను 12 o'clock స్టార్ట్ అయితే నైట్ 8 అయింది. ఓకే, తిరిగి అన్ని ఆశ్రమం తిరిగిన, ఎక్కడ తీసుకోలే. మళ్ళీ ఆఖరి ఒక షెల్టర్ దగ్గర అక్కడ ఆపి ఆ తాతయ్యని అక్కడ దింపి, ఆ తాతయ్యని దింపుతుంటే నాకు ఏడుపు. మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా నేను అసలు మస్తు బాధపడ్డా. రే ఎందుకు అసలు ఏమైంది, తాత ఉన్నాడా, ఏమైందో, అట్లా చాలా బాధపడ్డా. అంటే ఒక మనిషి మీద అంత ప్రేమ ఎలా వస్తుంది మీకు? ఎట్లా వస్తుందంటే ఏం చెప్పు. అంటే మామూలుగా పక్కనుండి చూస్తే మనం బాగున్నాంలే అని సర్దుకొని పోయే రోజులు ఇవి, కానీ పక్కనోడు బాధపడుతుంటే మనం కూడా ఆ బాధను ఓన్ చేసుకోవాలంటే అంత మనసు ఉండాలి కదా. నాకు పెద్ద పెద్ద మాటలు రావనా, ఇట్లా కొంతమంది ఎట్లా మాట్లాడతారు, నాకు అవన్నీ రావు. నాకు చేయడం వచ్చు, ఈ మాటలు చెప్పడం అన్నీ నాకు రావు. అంతే, వేరే ఆలోచన అయితే ఏం లేదు అట్లా. ఓకే, సోషల్ మీడియా లేనప్పుడు ఇదే సర్వీస్ చేశారు, అప్పుడు వచ్చిన రికగ్నిషన్ ఎలా ఉంది, ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి ఈ సర్వీస్ ఎలా చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తున్నారో చెప్తున్నారు కదా, సో రెండిట్లో తేడా ఎలా ఉంది? దీంట్లో కొంచెం మనకు చాలా సపోర్ట్, అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి మెసేజ్ చేస్తారు? USA నుండి చాలా మంది, కెనడా నుండి, ఆంధ్ర నుండి, ఎక్కడి నుంచో, కేరళ, మన ఇండియా అయితే మొత్తం చేస్తున్నారు, బయట అదర్ కంట్రీస్ నుంచి చేస్తున్నారు. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమంటుంటారు? థ్యాంక్స్, మీరు చాలా దేవుడు అని ఒకరు అంటారు, సంథింగ్ ఇట్లనే కామెంట్స్ వస్తుంటాయి కదా, అవి వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది.
ఓకే, కమెంట్స్ అని నాకే వస్తున్నాయి. సోషల్ మీడియా పవర్ అది ఒక మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఇక్కడ మనం వేరే దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ పెట్టుకొని పోవాలి, బట్ మనం వీడియోతోనే అక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు. ఓకే, ఎవరన్నా వచ్చి కలిసే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి కలిసారన్న. ఎంతమంది కలిసారు అట్లా? 2-3 కలిసారు. 2-3 అంతే అంతే. ఎవరు అంటే మీరు కలుస్తా అని అన్నారు, బట్ మన టైం లేదు. అది నార్మల్ గా వచ్చి అయితే 2-3 అయితే మన టైం ఉన్నప్పుడు కలిసాం. అండ్ ఎప్పుడన్నా మీరు చాలా బిజీగా ఉండి కూడా పోలీస్ నుంచి ఫోన్ వచ్చి ఇలా తీయాలంటే వెళ్ళేవారా? వెళ్తానన్నా. మీ వర్క్ అంతా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా పర్లేదు, ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాను. ఎందుకు అట్లా? నాకు ఇష్టం అన్న. ఇది ఇష్టం ఓకే, బట్ ఫ్యామిలీ కూడా ప్రియారిటీనే కదా మీకు? ప్రియారిటీ, బట్ ఒకవేళ అక్కడికి వెళ్ళేది ఉంటే ఒక డ్రైవర్ని పెట్టి వెళ్తాను. డ్రైవర్ని అంటే ఒకవేళ ఖచ్చితంగా ఫ్యామిలీ దగ్గర ఉండాలి అనుకుంటే ఒక డ్రైవర్ని ఎవరన్నా మా తమ్ముడు ఎవరన్నా అక్కడ పెట్టి ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఎవరిని పెట్టి వెళ్తారు. ఓకే, అండ్ ఇంకోటి చనిపోయిన వాళ్ళని మీరు తీసుకెళ్తున్నారు, చూపిస్తున్నారు, ఓకే, బట్ ఆ వీడియోలు తీస్తున్నప్పుడు చూసే వాళ్ళు కూడా కొంచెం భయపడుతుంటారు కదా. అంటే ఇప్పుడు నేనే చూసింటా, నాకే ఏదో విధంగా ఇప్పుడు ఈ రోజు పొద్దున ఒకటి చూశాను, కాళ్ళకి అంతా అట్లున్నాయి, అంత పురుగుల్లాగా ఎట్లనో అనిపించింది. మరి అట్లా చూసి ఎవరైనా మెసేజ్ చేసేవాళ్ళు, అన్న ఇట్లాంటివి పెట్టొద్దని ఇట్లా? యాక్చువల్లీ నేను నార్మల్గా అసలు ఇవన్నీ పెట్టకపోతున్నాయి, స్టార్టింగ్లో ఓన్లీ వీడియోనే పెడుతుండే. అవును, చాలా మంది అన్న ఫేస్ పెట్టండి, ఎందుకంటే చాలా మంది తక్కువనే ఉంటారు కదా, అట్లా పెట్టండి అన్న, పెట్టండి అంటేనే అప్పుడు నేను పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, అసలు స్టార్టింగ్ లో ఓన్లీ నేను వీడియోనే పెడుతుండే, డెడ్ బాడీ తీయడం పెట్టడం అలానే పెడుతుండే. ఈ ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? మా బ్రదర్ ఉన్నాడు, ఆయన్నే, మా తమ్ముడు, వాడు చేస్తుంటాడు. ఓకే, నాకు కూడా కొంచెం వచ్చు, ఇద్దరం సపోర్ట్ చేస్తుంటాం. ఇన్ని చూస్తుంటారు కదా, మరి సోషల్ అంటే మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ కాజెస్ మీద మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదన్నా, చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. యాక్చువల్లీ నేను ఇవాళ మార్నింగ్ కూడా నాకు నైట్ కాల్ వచ్చింది. ఓకే, అతను సంథింగ్ ఏదో పత్రిక ఇవ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం పెళ్లి పత్రిక ఇవ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. పెళ్లి పత్రిక ఇవ్వలేదని చనిపోయాడు అంటారు. నాకు చాలా అనిపించింది, సిల్లీ రీజన్ అది. అంటే నీకు ఇంకొంతమంది ఎట్లా అంటే లవ్ అని, ఇప్పుడు చనిపోవడం అంటే చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. అవును, అదే ధైర్యం నీ బతుకు మీద పెడితే అయిపోతుంది కదా. సూసైడ్ చేసుకోకుండా అదే ధైర్యం నీ దాని మీద పెట్టు, ఇంకా మంచిగా లైఫ్ ఉంటుంది. ఉట్టిగానే సూసైడ్ చేసుకోవడము, చనిపోవడము. ఎక్కువ యంగ్స్టర్స్ దొరుకుతుంటారా మీకు? చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువనా? లవ్ ఫెయిల్యూర్స్ చాలా. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటారు, లేకుంటే ఓన్లీ అబ్బాయి? అమ్మాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా చాలా మంది. అంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నని చూసి బాధపడుతుంటారు కదా. అవునవునన్నా, వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏడుస్తారు చాలా మంది. చిన్న ఏజ్, మళ్ళీ 19, 20, 22, 25, 23 ఆ ఏజ్. అవి చూసి వచ్చాక మీకండి ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చెప్తే వినేవాళ్ళు ఉంటారు కదా, మరి ఎందుకు చెప్పట్లేదు ఇలా చేసుకోకండి, ఇది నేను చూశాను? అదే ఇప్పుడు మీరు అడిగారు, అందుకే చెప్తున్నా నేను. నాకు ఓకే, బట్ మీరు ఓన్ గా చెప్పాల్సింది కదా, ఇంకా చాలా మందికి తెలుస్తుంది కదా. అంటే మీ మాట, మీరు చేసేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టే కదా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు అందరూ. మరి ఇట్లాంటివి కూడా కొంచెం నాకు అట్లా ఫేస్ తో ఎప్పుడు ఇట్లా మాట్లాడాలని నాకు ఎప్పుడు అనిపించలేదు, జస్ట్ వీడియోసే పెడుతుంటాను. మీ మాట అన్న వచ్చినా చాలు కదా, అంటే పలానోళ్ళని చూపించి ఇలా అయింది ఇక్కడ, మీరు తొందరపడి ఇట్లాంటి చేయకండి, మీ నుంచి ఒక ప్రాణం బతికినా చాలు కదా. మాట్లాడాలి ఎందుకు చాలా సైలెంట్ గా ఉంటారు? ఏమో, నేను ఎక్కువ మాట్లాడాను అంతే. అంటే ఏమన్నా మానసికంగా అట్లేం లేదన్నా, ఎక్కువ బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ క్లోజ్ మూవ్ అయ్యాను. ఓకే, జస్ట్ మా సర్కిల్ చాలా చిన్నది, వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటా, వాళ్ళతోనే సరదాగా ఉంటాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, మీరు సింగిలా మ్యారీడా? సింగిలే, ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఇప్పుడు పెళ్లి చూపులు ఏమన్నా చూస్తుంటే మీ ప్రొఫెషన్ వల్ల ఏమన్నా అక్కడ ఇబ్బంది పడుతున్నారా? లేదన్నా, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, అండ్ ఇన్ని పోలీస్ స్టేషన్స్ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారు కదా, సో వీళ్ళందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే ఏమన్నా కొంచెం క్రాస్ క్వశ్చన్స్ చేయడం ఇట్లా చేస్తారా? బాగానే రిసీవ్ చేసుకుంటారు అందరూ, ఎక్కడ మంది ఉంటారు, బట్ వాళ్ళు అంటే ఏ రకంగా క్వశ్చన్ ఉంటుంది కొంతమంది నుంచి? అంటే చిన్న చూపు చూస్తారు కొంతమంది, చిన్న చూపు వచ్చిన అరే అంటే మన సర్వీస్ కొంతమంది వాల్యూ ఇవ్వరు. అంటే ఇప్పుడు మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చిన్న చూపు చూస్తుంటా అన్నారు కదా, మరి ఇట్లా చిన్న చూపు చూస్తున్నప్పుడు కోపం రాదా? చాలా తక్కువ మంది ఉంటారన్నా. సరే, తక్కువ మంది పర్లేదు, నాకేం కోపం రాదు, చాలా పాజిటివ్ ఉంటా, చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటా, ఎప్పుడు నేను అంత కోపం తెచ్చుకోవడం నైట్ అట్లా ఏమి ఉండదు. ఓకే, మరి ఓవరాల్ గా మీరు ఈ జర్నీలో అంటే లైక్ ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సర్వీస్? ఇప్పుడు 3 years అన్న. 3 ఏళ్ల నుంచి చేస్తుంటారు. దాదాపు ఒక 1000 మందిని మీరు ఇట్లా తీసుకెళ్లారు. చాలా అంటే ఎవరెవరు ఎందుకు చనిపోతుంటారో అవన్నీ మీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంటాయి కదా. ఇవన్నీ చూసాక మీరేం నేర్చుకున్నారు? ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉండాలా,
జీవితంలో స్ట్రాంగ్ ఉండాలా, అంటే చిన్న చిన్న దాన్ని పట్టించుకోవద్దు, నీ టార్గెట్ ఏందో ఫస్ట్ దానికి రీచ్ కావాలా. అంటే ఏదో అయ్యిందని చెప్పి మధ్యలో ఎవరో వెళ్ళిపోయారని, సంథింగ్ ఏదో రీజన్ ఉందని చనిపోవడము, ఆగిపోవడం అక్కడే, అట్లా కావద్దు. అట్లాంటివి అవ్వకూడదు. ఓకే. అండ్ మీరు చేసే సర్వీస్ సోషల్ మీడియా యాక్టివేట్ అయ్యాక చాలా మంది చూశారు మిమ్మల్ని, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా మంది ఫాలో అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారో మీ గురించి తెలుసుకోవడానికి. మరి ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే మీ సర్వీస్ నచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ. నా నుండి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లా అంటే డెడ్ బాడీ కాకుండా ఇంకా ఎలాంటి ఇంకా సర్వీస్ అయినా పర్లేదు చేయాలి, అంతే చేయాలన్నా. అందరు రావాలి, అందరు ముందు రావాలా, చేయాలా. ఎందుకు మన సొసైటీలో సర్వీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ, ఎవరు రాడన్నా వీటికి. ఎందుకు అట్లా రాడంతే, అది అంతే. కొంతమంది చాలా మందికి స్వార్థం ఎక్కువ. దీనిలో డబ్బు రాదన్నా? డబ్బు రాదు, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, డబ్బు రాదు దీంట్లో. మనీ వేస్ట్, నా టైం వేస్ట్, నా ఫ్యామిలీని చూసుకుంటా అనుకుంటారు చాలా మంది. ఇందులో కూడా ఏమన్నా బిజినెస్లు ఉంటాయా, ఫ్రాడ్ బిజినెస్ అట్లా? ఏమోనా మనది, అంటే ప్రతి దాంట్లో మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏమోనా అంతమంది అంటే చాలా మంది అంటుంటారు మన ఫౌండేషన్ ఓపెన్ చేయండి అది. మొన్న రీసెంట్ ఒక ట్రస్ట్ ఓపెన్ చేసిన బ్రదర్. ఓకే. ముక్తిధామ్ సర్వీస్ అని. ముక్తిధామ్ సర్వీస్ ట్రస్ట్ ఓపెన్ చేశాను అంతే. అంటే దేనికి? అంటే మనం చేసే సర్వీస్ కి ఒక పేరు ఉండాలి కదా. ఓకే, దానికోసం ట్రస్ట్ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ నాకు అట్లా ఏం లేకుండే, నేను చేసుకుంటే వెళ్ళిపోదామని అనుకున్నా. కొంతమంది ఇట్లనే అలా చేయాలా అట్లుండదు అంటే ఖచ్చితంగా ట్రస్ట్ ఓపెన్ చేయాలంటేనే నేను ముక్తిధామ్ సర్వీస్ అనేది ట్రస్ట్ ఓపెన్ చేశాను. ఓకే. అండ్ చాలా మంది మీరు చేసే సర్వీస్ కి వాళ్ళ పేరు చెప్పుకోకుండా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వచ్చారన్న నార్మల్ గా వచ్చారు. సో ఏమేం హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు? ఏం లేదన్నా నార్మల్ గా మాట్లాడము. ఇప్పుడు మన కొంతమంది అయితే నాకు ఒకసారి క్రిమినేషన్కి ఉందంటే ఇచ్చారు అమౌంట్, క్రిమినేషన్కి అని అట్లా. మరి మీ వర్క్ని బయటి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మరి అమ్మకి అన్నకి ఏం చెప్తారు? మా మమ్మీ అయితే చాలా నన్ను చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఇప్పుడైతే. అంటే చాలా మంది చెప్తా ఉంటారు కదా, మీ కొడుకు ఇట్లా టీవీలో వస్తుండు, ఫోన్లలో వస్తుండు, అది ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంటుంది. ఓకే. మరి మీరేమన్నా అమ్మకి చెప్పారా ఒక మాట తిరిగి? ఏం చెప్తామని చెప్పి. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి, బట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి అన్నోన్ పర్సన్స్కి చేయాలంటే చాలా ధైర్యం కావాలి అండ్ మనసు కూడా కావాలి. సో ఆ రెండు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇంతమందికి మీ ద్వారా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చనిపోయిండొచ్చు, ఓకే, వాళ్ళకి తెలీదు, బట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉండి ఏం చేయాలో అదొక ఫ్యామిలీ మెంబర్గా మీరు చేస్తున్నారు కదా. సో అది దానికి వెల కట్టలేమని చెప్పుకోవచ్చు. సో మీరు ఇలాగే ఇంకా మంచి సర్వీస్ చేస్తూ ఇంకా ఇలాగే ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. అంటే నాకు తెలుసు మీరు తక్కువ మాట్లాడతారని, బట్ తక్కువ మాట్లాడినా మీ ఆలోచనని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి, సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాము సర్వీస్ విత్ విఘ్నేష్. సో ఆల్రెడీ ఈ పేజ్ని కూడా మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుంటారు కదా. సో సోషల్ వర్కర్ విఘ్నేష్ని మీరు ఎవరైనా ఫాలో అవ్వకుంటే వెళ్ళి ఒకసారి చూడండి, అన్న ఏం చేస్తుంటాడు, ఎలాంటి సర్వీస్ చేస్తుంటాడు అనేది. మరి ఈ ఇంటర్వ్యూలో మన విఘ్నేష్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.